ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడలో ఉత్సాహంగా యోగా కార్యక్రమం. మెయిన్ రోడ్లో 7,000 మందితో యోగాసనాలు. హాజరైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. కాకినాడలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ఈద్ నమాజ్ ఆచరించిన ముస్లింలు. తొమ్మిదిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల నియోజకవర్గాల విజన్ ప్లాన్ ఆవిష్కరణ. అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన అవసరం. ప్రచార వాహనాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. వివిధ వృత్తులలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చునని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ పోలీస్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, అడిషనల్ ఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పాడా పీడీ చైత్రవర్షిని, కాకినాడ ఆర్డీఓఎస్ మల్లిబాబులతో పాటు సుమారు 7,000 మంది ఉపాధ్యాయులు హాజరై యోగాసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే 21 నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామన్నారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటి వరకు 8.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ మే 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన పూర్వీకులు యోగాను సాధన చేయడం ద్వారానే ప్రశాంతమైన జీవనాన్ని గడిపారన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా గురించి గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షకులు రామానంద అందరి చేత ప్రజలు, అధికారులు, యువత, మహిళలతో ఆసనాలు సాధన చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆయుష్ వైద్య అధికారి అలీ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలం నుంచి కొంత టీచర్స్ అటెండ్ అవ్వటం అండ్ చుట్టుపక్కల మండలాల నుంచి చాలా రకరకాల వృత్తుల వైపు నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందుకు కంప్లీట్గా హెల్ప్ చేసిన అండ్ కోఆర్డినేట్ చేసిన హానరబుల్ ఎమ్మెల్యే కాకినాడ శ్రీ కొండబాబు గారికి, హానరబుల్ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, పద్మశ్రీ గారికి అండ్ ఎంటైర్ కలెక్టరేట్ టీమ్ ఇంక్లూడింగ్ జేసీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్, మీడియా అండ్ ఎవ్రీవన్. ఇవాళ స్టేట్ వైడ్ జరుగుతున్న ఈ 1 మంత్ ప్రోగ్రాంలో భాగంగా మన కాకినాడకి ఇచ్చిన థీమ్ని ఇంత ఘనంగా జరుపుకోవడం వెరీ వెరీ హ్యాపీ న్యూస్. అండ్ 21st జూన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం వైజాగ్లో జరుగుతున్న దానికి యాజ్ రన్అప్లో భాగంగా మన జిల్లా నుంచి దాదాపు 8.5 లక్ష మందిని మనం దీంట్లో రిజిస్టర్ చేయటం, వాళ్ళకి రకరకాల స్థాయిలో ట్రైన్ చేయటం
కొందరిని మండల స్థాయిలో, కొందరు జిల్లా స్థాయిలో, కొందరిని విలేజ్ వారీగా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు జూన్ 21 నాడు అన్ని లెవెల్స్లో వీళ్ళ చేత మనం ఆ రోజు యోగా చేయించడానికి మన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అండ్ దీనికి సహకరించిన ఆయుష్ టీమ్, ఆయుష్ సంబంధించిన యోగా ట్రైనర్స్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ డైరెక్టర్స్, దే హ్యావ్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇలాగే ఆ సపోర్ట్ కొనసాగుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కాకినాడ జిల్లా ప్రజలందరూ ఈ జూన్ 21 వచ్చే ప్రోగ్రామ్కి వాళ్ళు తగినంత సాయం చేయాలని కోరుకుంటూ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ థ్యాంక్ ఎవ్రీవన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. పనిచేసిన వాళ్ళు ఎవరు చనిపోలేదండి. అందుకంటే చెప్తున్నానంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండాలి, ఆరోగ్యంగా ఉంటారు అందరూ కూడా. అందుకే చెప్తున్నాను, ఈ రోజున ఈ సమాజంలో ఎవరైనా సరే చాలామంది ఏమంటారంటే డబ్బున్నవాడు చాలా గొప్పోడు అంటారండి. డబ్బున్నవాడు గొప్పోడు కదండి, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాడో వాడే గొప్పోడు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు చూడండి, మనం చూద్దాం, మన కళ్ళెదురుగా కనిపిస్తున్న వ్యక్తి గురించి చెప్తాను. ఈ రోజున మనం ఉన్నాం. ఈరోజు నేను ఎన్నోసార్లు ఒకసారి ఒంట్లో బాబతి అసెంబ్లీకి వెళ్ళడం మానేసిన సందర్భాలు ఉన్నాయి. ఒంట్లో బాబతి ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం మానేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కలెక్టర్ ఇంకోళ్ళు చాలామంది సెలవులు పెట్టారు. చాలామంది ఒంట్లో బాబతి మానేసిన సందర్భాలు ఉంటాయి వాళ్ళ వృత్తిలో. కానీ ఈ రాష్ట్రంలో ఒకే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడండి. ఎప్పుడు సెలవు పట్టుకున్న పనిచేసిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన సెలవు పెట్టలేదు, ఎప్పుడు కూడా అనారోగ్యం పాలవట్లేదంటే ఆయన చెప్పాడు ఎప్పుడు యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఒక పౌష్టికాహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే ఈరోజు ఆయన చాలా ఆరోగ్యం ఉంటారు. ఎప్పుడు సెలవు పెట్టలేదు. చూడండి ఎంత స్ట్రెయిన్ అయినప్పుడుగా ఎండాకాలం 3 ఎండల్లో సభలు పెట్టి మళ్ళీ మరుసటి రోజు 3 సభలు పెట్టి కంటిన్యూ తిరుగుతున్న వ్యక్తి అండి. ఎప్పుడు సెలవు తీసుకోలేదండి. విదేశాలు వెళ్ళొస్తారు, అక్కడ మంది పగలవుతే అక్కడ రాత్రి అయితే పగలవుతుంది, నిద్రలో కూడా తేడా ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన మరుసటి రోజు మీటింగ్ పెట్టేస్తారు. అక్కడ ఎలా పర్యటన చేస్తాను ఏంటని చెప్తారు. అలాగా ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఈరోజు యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, అన్నీ పాటిస్తున్నారు. కాబట్టి ఒక ఆరోగ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాకినాడ నగరంలో ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కాకినాడ పిఠాపురం రోడ్లో గల ఈద్ మైదానంలో శనివారం ముస్లింలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 8 గంటలకు ఈద్ నమాజ్ను జామియా మస్జిద్ ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ నిర్వహించారు. బక్రీద్ ప్రాముఖ్యతను ఇమాం ఈ సందర్భంగా తెలియజేశారు. నురానీ కమిటీ తరపున జమాల్ సేఠ్ తనయుడు జుబేర్ పంపిణీ నూతన వస్త్రాలను నురానీ కమిటీ సభ్యులు రెహమాన్ ఖాన్, లతీఫ్ ఖాన్లు ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీకి అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్గా మైదానంకు చేరుకుని ఈద్ నమాజ్ ఆచరించడంతో ఈద్ మైదానంతో పాటు పిఠాపురం రహదారి ముస్లింలతో సందడి నెలకొంది. अल्लाह के रास्ते में ज़िबाह करने के वास्ते ले जाए. हज़रत इस्माइल इस्लाम ने कहा कि कोई बाप जो है अपने बेटे को ज़िबाह करता है. शैतान ने कहा नहीं, वो जरूर ऐसा कर देंगे. क्यों? इसलिए कि उन्हें अल्लाह ताला का हुक्म हुआ है. तो हज़रत इस्माइल इस्लाम फरमाते हैं जब अल्लाह ताला की रजामंदी के लिए जो है मेरे वालिद इकरामी मुझे ज़िबाह करने के लिए ले जा रहे हैं, कुर्बानी करने के लिए जा रहे हैं, तो रोकने वाला तो शैतान है, रोकने वाला तो शैतान है. बस ये सुन करके जो है वो शैतान वहां से फरार हो जाता है. शैतान वहां से फरार हो जाता है. फिर उसके बाद शैतान का यहां पर नहीं चला तो वो शैतान फौरन जो है हजरत हाजिरा रज़ियल्लाहु ताला अन्हा के पास आ जाता है. ले गए हैं हजरत हाजिरा रज़ियल्लाहु ताला इरशाद फरमाती है कि वो तो किसी दावत पर ले गए हैं, दावत पर ले गए हैं. तो शैतान कहता है दावत पर नहीं बल्कि वो अपने बेटे को अल्लाह के रास्ते में ज़िबाह करने के लिए लेके गए हैं. तो हजरत हाजिरा रज़ियल्लाहु ताला अन्हा इरशाद फरमाती है क्या कोई बाप जो है अपने बेटे को ज़िबाह कर सकता है, करता है? तो शैतान ने कहा नहीं करता, लेकिन ये अल्लाह ताला का हुक्म हुआ है उन्हें, ये अल्लाह का हुक्म को जो है पूरा करने के लिए हजरत इब्राहिम अलैहिस्सलाम अपने बेटे को लेके गए हैं. तो हजरत हाजिरा रज़ियल्लाहु ताला अन्हा इरशाद फरमाती
आती है तो फिर जो अल्लाह तबारक व तआला की रज़ामंदी इसी में है, अल्लाह ताला का हुक्म है, तो फिर जो है इसको पूरा करने में ही बेहतरी है, इसको पूरा करने में बेहतरी है। और हज़रत हाजिरा रज़ियल्लाहु तआला अन्हा कहती है, अरे अल्लाह ताला की मर्जी के लिए, अल्लाह ताला की रजा के लिए एक इस्माइल तो क्या है, अल्लाह ताला अगर ऐसे लाखों इस्माइल देगा तो एक एक करके मैं अल्लाह के रास्ते में कुर्बान कर दूंगी। ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల నియోజకవర్గాల విజన్ ప్లాన్ ఆవిష్కరించనున్నారని, ఇందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్ట్ హాల్లో విజన్ ప్లాన్ పై సంబంధిత అధికారులు జిల్లా నియోజకవర్గ స్థాయి విజన్ ప్లాన్ ఆవిష్కరణ, రైజింగ్ స్టార్స్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవ కార్యక్రమం, జిల్లాలో గత జూన్ ఇప్పటి వరకు పూర్తయిన పనులు ప్రారంభోత్సవాలు, మంజూరు చేసిన పనులు శంకుస్థాపనలపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా నియోజకవర్గాల విజన్ ప్లాన్ ను ఆవిష్కరించనున్నారన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు జిల్లాలోనూ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు నియోజకవర్గంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఏ నియోజకవర్గంలో టీంతోనైనా ముఖ్యమంత్రి నేరుగా విజన్ ప్లాన్ పై మాట్లాడే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా అధికారులు అందరూ సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 11వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులు ప్రారంభోత్సవం చేపట్టాలని, నూతనంగా మంజూరు చేసిన పనులకు శంకుస్థాపనలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నియోజకవర్గం స్థాయి కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేయాలనేది సంబంధిత నియోజకవర్గం శాసనసభ్యులతో సంప్రదించి వారి నిర్ణయం మేరకు కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు అన్ని శాఖలు ఇప్పటివరకు పూర్తయిన పనులు ప్రణాళిక ప్రకారం ప్రారంభోత్సవాలు చేపట్టాలని, మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ వెంకట్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద నేటి నమోదు రేపటి భద్రత ప్రచార వాహనాలను ఎమ్మెల్యే కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్, ఉచిత రేషన్ బియ్యం, ముద్రా రుణాలు, ప్రధానమంత్రి జీవన జ్యోతి వంటి ఎన్నో సంక్షేమాస్త్ర పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన చైల్డ్ ఫండ్ సెంటర్ ఫర్ వరల్డ్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ వి లక్ష్మీపతిరావు, కోఆర్డినేటర్లు మౌలానా, రవికుమార్, హెచ్ఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ సిడబ్ల్యూఎస్ చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ గుర్తు చేస్తూ ప్రచారం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న సంస్థని. అదే కాకుండా చూస్తే ఈ టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఇప్పుడే చూసాం మనం 2 వ్యాన్లు తయారు చేస్తారు, అందులో స్కీమ్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ల ద్వారా పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సూపర్ 6 కానీ, ఇదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తున్న సహాయం కానీ, ఇవన్నీ కూడా నేను కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది, ఇంకా చేయవలసినవి ఉన్నాయి, చేస్తారు. అన్నీ కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్పండి. అదేవిధంగా లేట్ అవడానికి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా నడుపు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కూడా మీకు ఆలస్యం అవుతుంది తప్ప హామీలన్నీ నెరవేర్చాలని మీరు ధైర్యం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రభుత్వం తరపున, నా తరపున అభినందిస్తూ. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోయి కోట్లాది రూపాయలు సంపాదించుకొని నేడు ముసుగులేసుకుని కూటమి పార్టీలోకి చేరి యథేచ్ఛగా గ్రావెల్ తావకాలు తిరిగి చేపట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం రావివారిపాడు గ్రామంలో అక్రమంగా బొండు ఇసుక తవ్వకాలకు ఇసుకమట్టి మాఫియా తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళలో వందలాది లారీల ద్వారా అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారనే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. అదేవిధంగా బొండు ఇసుక అక్రమంగా తవ్వేసి గోతులు పెట్టిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పైనైనా ఉపేక్షించేది లేదని, ఈ అక్రమ మైనింగ్ పై ఉన్నతాధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అడ్వాంటేజ్ జరిగే పనులు చేస్తాడు, ఆ పార్టీకి మంచి పేరు వచ్చే పని ఇది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని ఈ అక్రమ తవ్వకం. ఈ అక్రమ తవ్వకం కూటమికి చెడు, వైసీపీకి మంచి పేరు. ఆ విధంగా
వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు. అలాగే కొడవల్లో కూడా మొదలైంది. వైసీపీ టైంలో, గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 నెలల ధర్నాలు చేశారు. అక్కడ టెంట్లు వేసుకుని చేసాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేసేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవ్వట్లేదు. సేమ్ పర్సన్స్, సినిమా మార్పు అంతే. ఎందుకంటే అప్పుడున్న జనమే ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. అరికట్టిన పరిస్థితిలో వాళ్ళ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ మా పేరు కానీ చాలామంది బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్ళి బొక్కలేసి తోలు తీసేయండి. ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉండదు. ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి. ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ దగ్గరికి వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో చెప్తున్నాం. ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పిందే తప్పేం చెప్పలేదు కదా. ఆయన ఒకే చెరువుతామండి, అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి ఇచ్చారు పర్మిషను. ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు. ఆయన కూడా 1-2 సార్లు చూస్తాడు, వినకపోతే లేపాతలు పడేస్తాడు. ఆయన చేసేది ఏముంటుంది ఇందులో? కూటమికి చెడ్డ పేరు వచ్చి పని ఎవరో కూడా ఒప్పుకోరు. అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీ నుంచి పంపించాలి, లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి. పోలీసుకు వ్యవస్థ ఉంది కదా. ఒక రైతు సాయంత్రం ట్రాక్టర్ మీద ఏదైనా ఇసుకట్టుకెళ్తే ఆయన్ని పెట్టేసి లోపలేసి తోమేసి రకరకాలుగా ఎకరం భూమి రాయి చేసుకుంటున్నారు వాళ్ళు ట్రాక్టర్ ఇసుక్కే పోలీసు. ఇప్పుడు ఇదే మాఫియా జరుగుతుంటే కళ్ళు ఎక్కడ పోయినాయి? 250 లారీలు వెళ్తున్నాయంటే జిల్లా పోలీసు చూడవలసిన బాధ్యత ఉంది కదా. ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు? లోకల్ పోలీసు జిల్లా అధికారులకు చెప్పట్లేదా? లేకపోతే లోకల్ పోలీసు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా? ఈ అరికట్టలేదంటే కారణం నైట్ టైం ఇంత అలా జరుగుతుందంటే భాగస్వామ్యం ఉన్నట్టే మేము అనుమానిస్తాం. అందులో తేడా లేదు. దీని మీద కూడా సార్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 2-3 సార్లు పోలీస్ వ్యవస్థ బాగాలేదు, సరి చేయండి అని. నేను మొన్న ఎక్కడ మూలపేటలో గంజాయి సిగరెట్లు దొరికినాయి. గంజాయి అరకెట్లు పోనీ గంజాయి అరకెట్ల గంజాయి లారీల మీద పోదు కదా, స్కూల్ దగ్గర గంజాయిలు. ఇవన్నీ కూడా చాలా సీరియస్గా కళ్యాణ్ గారు హెచ్చరించున్నారు. మీరు సరి చేసుకోకపోతే సరైన చర్యలు కూడా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది కూడా కూటమి ప్రభుత్వం అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సందర్శించారు. శనివారం ఉదయం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ పరిధిలోని కళాశాలల అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బంది సుమారు 300 మందికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. అలాగే పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి వందనాలు సమర్పించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేసి యోగా
యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియ శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలను వివరించారు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ధ్యానం, రాజయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడి శారద, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఆయుష్ వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, డిటి చైన్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎంవీఆర్ మెహన్ కుమార్ అధ్యక్షత వహించగా లయన్స్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, పాబోలు పున్నయ్య, మురళీకృష్ణ, వీరేష్, బాదం కృష్ణారావు, నూకాజీ తదితరులు పాల్గొన్నారు. యూసేజ్ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మీ ఆలోచన ఎలా ఉంటుందని చిత్ర రూపంలో చిత్రలేఖనం డ్రాయింగ్, మీకు తెలుగు మాట్లాడుతాను ఎక్కువ, డ్రాయింగ్ ఇవ్వమన్నారు. రైట్? రకరకాల థాట్స్ ఉంటాయి. అందరికీ ఒకటే రకం థాట్స్ ఉంటాయా? ఒక ఇంట్లో బ్రదర్స్ సిస్టర్కి థాట్స్ వేరే ఉండొచ్చు. కాబట్టి మీ థాట్స్ మేము 10 చోట్ల చెప్పడానికి ఉపయోగపడుతుంది. మీలో బాగా గీసిన వాళ్ళకి అందరికీ అప్రిషియేషన్ సర్టిఫికేట్ అండ్ బాగా గీసిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే, మరి మీరు రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ప్లాస్టిక్ని ఎలా అవాయిడ్ చేయాలి? సాధారణ ఉపాధ్యాయుడిగా చేరిన సత్యనారాయణరాజు ఏజెన్సీ ప్రాంతంలో అందించిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. సత్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి పురస్కరించుకునే నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. శనివారం ఉదయం సుందరయ్య భవన్ సిపిఎం నగర కన్వీనర్ పలెవెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావుతో పాటు జి బేబీరాణి, వర్మ, ఐతబత్తుల రామేశ్వరరావు తదితరులు సత్యనారాయణరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయుడిగా చేరిన సత్యనారాయణరాజు ఏజెన్సీ ప్రాంతంలో కూడా సేవలు అందించారని, సంఘంలో ఏ బాధ్యతల్లో ఉన్న అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. సత్యనారాయణరాజు తన కోసం కాకుండా సమాజ సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేశారన్నారు. గెస్టెడ్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ అత్యంత నిరాడంబరంగా నడుచుకున్నారని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ మాట్లాడుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ను జిల్లాలో స్థాపించి విస్తరించడానికి విశేషమైన కృషి చేశారన్నారు. యు సత్యనారాయణ మాట్లాడుతూ ఈపీఎఫ్ పెన్షనర్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన సౌకర్యాలు సాధించడంలో, పెన్షన్ పెంపుదలకు విరామం లేకుండా గల్లీ నుండి ఢిల్లీ వరకు జరిగిన పోరాటాల్లో తనదైన శైలిలో పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ రాజ్ కుమార్, నగర కమిటీ సభ్యులు మలకా వెంకటరమణ, నాగాబతుల సూర్యనారాయణతో పాటు కె వీరబాబు, చంద్రమల్ల పద్మ, సిహెచ్ సతీష్, ఎం హరనాథ్, కరణం విశ్వనాథం, రొంగల ఈశ్వరరావు, సిహెచ్వి రమణ, టి రాజా, పి రామకృష్ణ, కె సత్యనారాయణ, రాణి, పద్మ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మేడిశెట్టి వెంకటరమణ వందన సమర్పణ చేశారు. నేను కమ్యూనిస్టుని అని చెప్పుకోవడానికి పైకి ఇబ్బంది పడేటువంటి రోజుల్లో కూడా తాను తన సంఘం వేరే ఇతర సంఘాల మీటింగ్లోకి వెళ్ళిన రోజు ఓపెన్గానే పార్టీ యొక్క సింబల్ని ఆయన బహిర్గతంగా చెప్పడం, ఆ రకంగా తను కమ్యూనిస్టునని చెప్పకుండానే చాటుకోవడం ఆయనకి ఈ సందర్భంగా ఆయన యొక్క చైతన్యానికి గీటురాయిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. ఈ సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబానికి జోహార్లు. పుట్టిన పిల్లలందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు. కొంతమంది కొంత బాధలు ఉంటాయి. ఆ బాధల్లో ఆయన ఒక మానసికంగా కృంగిపోయాడు. ఆయన ఆ బాధ ఆయన్ని చనిపోయే వరకు కూడా ఆ బాధ ఆయన వెంటాడింది. ఆ రకంగా ఆయన మన మధ్య లేకుండా పోయారు. కానీ ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన, ఆయన చేసిన పని, ఆయన కృషి ఇదంతా మనలోనే ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం. జోహర్లు సత్యనారాయణరాజు చిన్న వయసు వాళ్ళైనా, అంటే ఆయన నేను కలిసి ఒక ఆఫీస్ బ్యారర్స్ కమిటీల్లో పనిచేసాం చాలా కాలం. వయసు చిన్నవాళ్ళని చెప్పి ఏదో తక్కువగా చూడడం కానీ అలా లేకుండా, నేను అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా పనిచేసేటప్పుడు కూడా ఆయనకి ఏ పని అప్పచెప్పినా, అంటే పార్టీలో నమ్రత అని చెప్తారు, అంటే మొత్తం వ్యవస్థ పట్ల విశ్వాసం ఎక్కువ కాదు. ఆయన ఆ విధంగా చిన్నవాళ్ళను కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ఆయన పనిచేసేవారు. ఆ రోజున అందరికీ రాయితీలు వచ్చాయి. వాళ్ళు ఎంతెంత కట్టారో 1,30,000, 1,25,000 అన్నీ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత వాళ్ళ పెన్షన్స్ కూడా పెరిగాయి. ఒక్కొక్కరికి 3,000, 4,000 పెన్షన్ పెరిగాయి. ఈ రోజు అన్నారన్నమాట వాళ్ళందరూ, మేము చాలా కోల్పోయి ఉండే మంచి వ్యక్తిని, ఆయన ఉంటే ఎంతో పండగ చేసుకుంది ఈ రోజుని. ప్రతి విషయానికి ఫోన్ ఎత్తిన వెంటనే, మాట్లాడిన వెంటనే ఆయన పేరు లేకుండా సామలకోట కానీ, షుగర్ ఫ్యాక్టరీలు కానీ
ఎవరైనా సరే ఆయన పేరు లేకుండా మాత్రం ఆయన తలంచకుండా ఎవరు కూడా మొదలు పెట్టరు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకి నేను జోహార్లు అర్పిస్తూ, అంచేత నాకంటే 20-30 సంవత్సరాలు చిన్నోడు అయినప్పటికీ కూడా ఆయన పెద్ద మనిషిగా, నాకన్నా పెద్ద మనిషిగా వ్యవహరించే తీరు కనపడింది నాడు. అంచేత ఆయన్ని చాలా గౌరవించేవాడు అందరం కూడా. అదే మా శేషుబాబు చెప్పినట్టు కోపం అనేది లేదు. ఎంత కోపం ఉన్న మనిషినైనా చల్లబరిచి అది తనకున్న భావాన్ని అతనికి నచ్చ చెప్పడంలో పెద్ద అనుభూశాలి రాజుగారు. అంచేత ఇంత త్వరగా చనిపోతాడని కూడా మనం ఎవరూ అనుకోలేదు. ఈ పరిస్థితుల్లో అతను లేని లోటు మనకు చాలా కనపడుతుంది. కాకినాడ నగర ప్రజల సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అల్లాకు ప్రార్థనలు చేసినట్లు కాకినాడ నగర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అస్గర్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అస్గర్ నగర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా నగర ప్రజలకి బక్రీద్ శుభాకాంక్షలు. టౌన్ ముస్లిం అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అస్గర్ తరఫున, నగర ముస్లిం ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి, నగర ప్రజలకి బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అంటే త్యాగల పండగ. ఇబ్రాహీం వారు నేర్పిన విధానం కాకినాడలో అమలు చేయడం జరుగుతుంది. ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అన్ని మసీదులో ఇవాళ నమాజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గాలో కూడా వేలాది మంది నమాజ్ చేయడం జరిగింది. ఈ త్యాగల పండగ ప్రతిసారి ఎలా జరగాలని దేవుడిని కోరుకుంటూ ప్రతి ఒక్కరు శాంతిగా కుటుంబ సభ్యులతో ఉండాలని ఆశిస్తున్నాం. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా 20,000కు పైగా వ్యూస్ కలిగిన సోషల్ మీడియా కార్యకర్త శ్రీనివాస్ యాదవ్ బెస్ట్ సోషల్ మీడియా కార్యకర్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అవార్డు అందుకోవడం అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలోని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్యాంప్ కార్యాలయంలో శ్రీనివాస్ యాదవ్ జన్మదిన పురస్కరించుకుని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శ్రీనివాస్ యాదవ్ను ఘనంగా సత్కరించి పార్టీ కోసం శ్రీనివాస్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గుబ్బల చిన్న, తుమ్మల రమేష్, ఓమి బాలాజీతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ఉత్సాహంగా యోగా కార్యక్రమం. మెయిన్ రోడ్లో 7,000 మందితో యోగాసనాలు. హాజరైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. కాకినాడలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ఈద్ నమాజ్ ఆచరించిన ముస్లింలు. తొమ్మిదిన సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల నియోజకవర్గాల విజన్ ప్లాన్ ఆవిష్కరణ. అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన అవసరం. ప్రచార వాహనాలను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.